ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరణి బ్లాగ్స్. మీ భరణి. ఈరోజు మన కిచెన్లో చూపించే రెసిపీ నేతి బెల్లం సున్నుండలు. ఇవి చాలా హెల్త్కి చాలా మంచిదండి. చేసుకోవడం కూడా చాలా సులువు. ఇవి మనం తయారు చేసుకొని పెట్టుకొని డబ్బాలో పెట్టుకుంటే రోజు ఒక్కొక్కటి పిల్లలకి ఇస్తే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఈ రెసిపీని నేను ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. సున్నుండలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు మినపప్పు, 1 కప్పు తురుము పెట్టుకున్న బెల్లం, 1 కప్పు నెయ్యి, కొన్ని బియ్యం. ఈ పదార్థాలతోటి సున్నుండలు ఎలా తయారు చేయాలో మేము ఇక్కడ చూపిస్తాను. ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ మినపప్పును బాగా వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఈ మినపప్పు ఎంత సిమ్లో ఎంత బాగా వేయించితే మనకు లడ్డూలు అంత బాగా టేస్టీగా వస్తాయండి. ఈ మినపప్పు చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇది రోజు ఒక లడ్డు తింటే మనకు నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు పోతాయి. కొంతమందికి రోజు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది. పిల్లలకు కూడా రోజు స్వీట్ తినే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ లడ్డూలను తయారు చేసి పెట్టుకుంటే హెల్తీగా ఉంటుంది. పిల్లలకు కూడా స్వీట్ తినే సంతృప్తికరంగా స్వీట్ తింటారు. ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మినపప్పులో. మనం ఇందులో నెయ్యి వేసి చుట్టుకుంటాం కాబట్టి నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇది మెల్లగా వేయించాలండి, ఏమాత్రం మాడకూడదు. 10 నిమిషాల తర్వాత మినపప్పు రంగు మారుతుంది. ఇది మంచి స్మెల్ వస్తుందండి. మంచి అరోమా వచ్చినప్పుడు ఇది వేగినట్లుగా మనం అనుకోవాలి. ఆ స్మెల్ వచ్చేంతవరకు ఇలా మనం కలుపుతూనే ఉండాలి. ఇది దాదాపుగా ఇలా మనం వేయించడానికి 15-20 నిమిషాలు పడుతుందండి. చాలా స్లోగా నెమ్మదిగా వేయించుకోవాలి. మంచి అరోమా వస్తుంది. ఇలా రావడానికి దాదాపు ఒక 20 నిమిషాలు పడుతుంది. ఈ స్టేజ్లో మనం వీటిని వేరే పాత్రలోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లోకి ఈ బియ్యాన్ని కూడా వేయించుకోవాలి. కొద్దిగా బియ్యం కూడా వేగాయండి. వీటిని వేరే పాత్రలోకి తీసుకోవాలి. ఈ మినపప్పు బియ్యము చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పును బియ్యాన్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి 1 కప్పు బెల్లం వేసుకొని బాగా కలపాలి. ఈ బియ్యం పిండిని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఈ 3 బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఇలా కలుపుకోవాలి. బియ్యం పిండి మనము బియ్యాన్ని ఎందుకు వేసుకుంటామంటే వేయించుకున్న తర్వాత ఇది మినప్పప్పు తినేటప్పుడు నోటికి అతుక్కుంటుంది. అలా అతుక్కోకుండా ఉండాలంటే మనం కొద్దిగా బియ్యాన్ని వేయించుకొని పొడి చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా బియ్యం మొత్తం ఇలా కలిసేటట్లుగా ఈ బెల్లం మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మిగిలిన బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలిసిన తర్వాత దీన్ని మరొక్కసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంటే బెల్లము, మినపప్పు, బియ్యము మొత్తం కలిసిపోతుంది. బెల్లం కూడా కొంచెం అంటే లావుగా ఉంది కదా, మెత్తగా అయిపోతుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయింది. దీనిలోకి కొద్దిగా నెయ్యి పోసుకుంటూ మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్తీ కూడా. రోజు మనం ఒక లడ్డు తింటే కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పు రాదండి. ఇలా మనం ఇలా పొడి కొట్టుకొని డబ్బాలో పోసుకొని అప్పటిదప్పుడు కావాల్సినప్పుడు నెయ్యి కలుపుకొని కూడా మనం తినొచ్చు. ఇవి మనం తయారు చేసుకొని డబ్బాలో పోసుకుంటే రోజు ఒకటి. కొంతమందికి లంచ్ చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది.
ఈ స్వీట్ తింటే చాలా హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కూడా ఈ స్వీట్ రోజు ఒకటి ఇచ్చామనుకోండి, లడ్డు చాలా హెల్త్ది. ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మినపప్పులో, బెల్లంలో. చూసారండి, ఇలా ఇలా చుట్టుకుంటే చూసారా. ఇలా అన్ని ఉండలను మనం లడ్డులుగా చుట్టుకోవాలి. పొడి మొత్తాన్ని నెయ్యి పోసుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యి ఇలా కాచి పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ మనం ఇలా కలుపుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. ఎంతో రుచికరమైన మన మినప లడ్డూలు రెడీ అయిపోయినాయండి. ఇది తయారు చేసుకోవడం చాలా సులువు, హెల్తీ కూడా. నేను తయారు చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలకు చాలా నచ్చుతుంది. చూసారు కదండి, నేతి బెల్లం సున్నుండలు ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. నేను తయారు చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.